ఆలోచనతో సిఐ గారు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా వారు ప్రభుత్వం నుంచి మొదటి నుంచి ఇప్పుడే కాదు, మీ గతంలో కూడా నేను ఆనాడు శాసనసభ్యులు ఉన్నప్పుడు మీకు అదే రకమైనటువంటి మద్దతునిచ్చడం, మీ బతుకు తెరువు జీవనోపాధికి ఎటువంటి ఆటంకం కలిగించవద్దని మా ఆలోచన. ఎందుకంటే చాలామంది జీవనోపాధి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాని మీదనే ఆధారపడతారు. మా ఒకప్పుడు వైజాగ్ కాలంలో చూసి బ్రహ్మాండంగా బెంగళూరులో హైదరాబాద్లో వ్యాపారం కూడా చేస్తాం మన పిల్లలు. చాలా సంతోషం. ఎందుకంటే ఆ వ్యాపార రంగంలో ఒకసారి దీనికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఇప్పుడు బెంగళూరులో కూడా వ్యాపారం చేస్తాం మన పిల్లలు, వైజాగ్ కాలం పిల్లలు. అదేవిధంగా హైదరాబాద్లో చేస్తున్నాం. మంచిది అటువంటి వ్యాపారం. మనం నిజంగానే అటువంటి నైపుణ్యత కలిగి ఒక స్థాయికి ఎదగడానికి మీ తల్లిదండ్రులు పడినట్టు కష్టం మీరు పడకుండా మరి ఆ వ్యాపారంలో రాణించేటువంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కేవలం ఆ నాగార్జున సాగర్ దానిలో ఉన్నటువంటి చేపలను నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి జీవనోపాధి కల్పించిన చాలా కుటుంబాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ చేపలతో పాటుగా మిగతా వ్యాపారం అక్కడ వచ్చేటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి కిరాణం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీళ్ళ బాటిల్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారం చేస్తూ చాలా కుటుంబాలు బతుకుతుంది. ఆ కుటుంబాలన్నీ బతుకు తెరుపుకుపోయి వాళ్ళ నాగార్జున సాగర్ మీద ఆధారపడి వస్తున్నటువంటి కాళీవారు కావచ్చు, మా తండవాసులు కావచ్చు, అందరూ కూడా మీ జీవన ప్రమాణం మీరు జాగ్రత్తగా మీ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీరు జీవనోపాధి కల్పించాలంటే మా అందరి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాకపోతే గతంలో అయినా ఇప్పుడు గతంలో మీరు వైజాగ్ కాలనీ అంటే మీరు చేపలు పట్టింది, చేపలు అనుకునేది, బయటకు వచ్చేది, పోయేది. అప్పుడు ఆ బోటింగ్ అనుకునేది డిమాండ్ లేదు. అప్పుడు డిమాండ్ లేదు. అంతకుముందు